అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వర్షిణి డైరీ. అంగరంగ వైభవంగా ప్రారంభించిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో 6వ రోజుకు చేరుకున్నామండి. 2024 అక్టోబర్ 8 ఆశ్వయుజ శుద్ధ షష్ఠి మంగళవారం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన జగన్మాత కనకదుర్గమ్మ దేవి శరన్నవరాత్రులలో 6వ రోజు ఏ అలంకారంలో మనకు దర్శనమివ్వబోతున్నారు, అలాగే ఆ రోజు పఠించవలసినటువంటి శ్లోకాలు, స్తోత్రాలు ఏమిటి, అమ్మకి ఎటువంటి నైవేద్యాలను నివేదన చేయాలి అనేది సవివరంగా మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చానండి. మరి అంతకన్నా ముందు ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన జగన్మాత కనకదుర్గాదేవి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తేదీ 8 అక్టోబర్ 2024 మంగళవారం రోజు శ్రీ మహాలక్ష్మి అలంకరణలో మనకు దర్శనమివ్వబోతున్నారండి. త్రిపురాత్రయంలో శ్రీ మహాలక్ష్మి మధ్యశక్తి. అమ్మను పూజిస్తే అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని నమ్మకం. లక్ష్మీదేవి అంటేనే సంపదకు ప్రతిరూపం. అందుకే ఆ తల్లిని శ్రీ మహాలక్ష్మి అని పిలుస్తాం. శ్రీ అంటే సిరి సంపదలు. శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్ముల సమిష్టి రూపం. శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఇరువైపులా గజరాజులు సేవిస్తూ ఉండగా 2 చేతులలో పద్మాలను ధరించి అభయ వరద హస్తాలతో భక్తులకు దర్శనమిస్తారు. క్షీరసాగర మథనం నుంచి జనించిన శ్రీ మహాలక్ష్మీదేవి తన భక్తులకు భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, అష్టసిద్ధులను అనుగ్రహిస్తుంది. ఈరోజు మనమందరం చదువుకోవాల్సిన మంత్రం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం స్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియం. మంగళకరమైన దేవత శ్రీ మహాలక్ష్మి లౌకికమైన సంపదలతో పాటు అలౌకికమైన మోక్ష సంపదను కూడా మనకు అనుగ్రహిస్తుంది. అమిత పరాక్రమంతో హలుడు అనే రాక్షసుని సంహారం కోసం అవతరించిన దేవతే శ్రీ మహాలక్ష్మి. లోకస్థితికారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన గజలక్ష్ముల సమిష్టి రూపంలో దుర్గమ్మను శ్రీ మహాలక్ష్మిగా ఈరోజు కొలుచుకుంటారు. శ్రీ మహాలక్ష్మి ఐశ్వర్యకారిణి. అష్టలక్ష్ముల సమిష్టి రూపమే శ్రీ మహాలక్ష్మీదేవి. లక్ష్మి అంటే ధనం మాత్రమే కాదు, మానవులు మనశ్శాంతిగా జీవించడానికి అవసరమయ్యే ప్రతి అంశం కూడా ఆ దేవి స్వరూపమే. లక్ష్మీదేవి అంటేనే సంపదకు ప్రతిరూపం. అందుకే ఆ తల్లిని శ్రీ మహాలక్ష్మి అని పిలుస్తారు. శ్రీ అంటే సిరి సంపదలు. ఆ శ్రీ మహాలక్ష్మి పాలసముద్రం నుంచి ఉద్భవించిన తల్లి కనుక తెల్లని కలువలతో ఈరోజు అమ్మను పూజించుకోవాలి. కలువలు దొరకని పక్షంలో తెల్లని రంగు పువ్వులు, మల్లె పువ్వులు, జాజులు, ఇటువంటి పువ్వులతో అమ్మను పూజించుకోవాలి. అదేవిధంగా లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి, శ్రీ సూక్తం, లక్ష్మీ స్తోత్రాలు, కనకధారా స్తోత్రం చదువుకోవాలి. శ్రీ మహాలక్ష్మి అష్టకాన్ని చదువుకుంటూ అమ్మవారికి చక్ర పొంగలి, పూర్ణం బూరెలు, క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదన చేయాలి. మరి అమ్మ క్షీరాబ్ది కన్య కదా. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయకును నీరాజనం 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 అంటూ అమ్మకు నీరాజనాన్ని ఇవ్వాలి. మరి ఇదండి ఈరోజు వీడియో. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రి మీద వెలసిన ఆ జగన్మాత కనకదుర్గమ్మ మనకు 6వ రోజు అంటే మంగళవారం రోజు ఏ అలంకారంలో దర్శనమివ్వబోతున్నారు, ఆ రోజు పఠించవలసినటువంటి శ్లోకాలు, స్తోత్రాలు, మంత్రాలు, అలాగే అమ్మకు ఏ ఏ నైవేద్యాలను నివేదన చేయాలి అనేది సవివరంగా తెలుసుకున్నారు కదండి. మరి ఇదండి ఈరోజు వీడియో.
మరి వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. శ్రీ మహాలక్ష్మి అష్టకంతో వచ్చే వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటానండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టేటటువంటి వీడియోస్ అన్నీ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీరు చూసేందుకు అవకాశం ఉంటుందండి. మరో చక్కని వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటుంది మీ వర్షిణి డైరీ. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.